డబ్బే ఉంచండి మేడం. ఏడవకండి, నేను తిరిగి అడగను. కానీ ఒక 30% వడ్డీ ఇచ్చేయండి. ఊరికే. సార్ ఉండండి సార్, ఇది ఆ రోజే ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వాలో లేదో తెలియక అమ్మతో పాటు అత్తయ్య మేము స్కూల్ చదివేటప్పుడు గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయారు. అక్కడ చివరిగా మిగిలింది ఇదొక్కటే సార్. మీరు అత్తయ్య కలిసి దిగిన ఒకటే ఫోటో. చేసుకున్నారని మిమ్మల్ని అంకుల్ అనో మావయ్యనో నేను పిలవలేను. చివరి వరకు నేను సార్ అని అంటా.